హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నార్మల్ డైలీ వేర్ శారీస్ ఎట్ రీజనబుల్ ప్రైసెస్ చూపిస్తున్నాను. ఈ శారీస్ అన్ని ఫ్రాక్స్ ఆర్ అనార్కలి టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి తీసుకున్నాను. నేను ఏదైనా ఒక మోడల్ అనుకొని శారీస్ అన్ని స్టిచ్చింగ్ చేయించేటప్పుడు సపరేట్గా ఒక్కొక్క శారీ కమ్ అవుట్ఫిట్ వీడియోస్ చేస్తాను. నేను తీసుకున్న ఆల్మోస్ట్ అన్ని శారీస్ ఫ్లోరల్ ప్రింటింగ్సే వచ్చాయి. శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ శారీస్. ఈ శారీ చూడండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్. శారీ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది. బోర్డర్ చాలా బ్రాడ్గా ఉన్న శారీ అంతా డాట్ డాట్ డిజైన్స్తో చాలా బాగుంది. బ్లాక్ కలర్ అన్నిటికీ సెట్ అవుతుంది కదా, సో రిఫరెన్స్ ఫోటో కోసం నా దగ్గర ఉన్న ఒక బ్లాక్ బ్లౌజ్తో ఈ శారీస్ అన్ని డ్రాప్ చేశాను. ఈ బ్లాక్ బ్లౌజ్ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. నాకు అన్ని అవుట్ఫిట్స్లో శారీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్. ఇవన్నీ వెయిట్లెస్ శారీస్, చాలా లైట్ వెయిట్, అసలు వెయిటే లేవు. ఏ అవుట్ఫిట్ అయినా హెవీగా లేకుండా మనకి కంఫర్టబుల్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ చూడండి, నాకు నేచర్ కలర్ అంటే ఇష్టం. సో నేను తీసుకున్న వాటిలో ఎక్కువగా ఇలాంటి గ్రీన్ షేడ్సే ఉంటాయి ఎక్కువ. ఫుల్ శారీ మొత్తం సింపుల్గా ఒకటే డిజైన్ ఉంది. ఏ బోర్డర్స్ కూడా లేకుండా శారీ మొత్తం ఒక్కటే ప్లెయిన్గా డిజైన్ ఇచ్చారు. ఈ మధ్య ఈ జనరేషన్లో శారీస్ని ఎన్నో విధాలుగా కట్టుకుంటున్నారు కదా, కానీ శారీని నిండుగా కట్టుకుంటేనే అందంగా ఉంటుంది. ఈ శారీలో బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంది అనిపించింది, సో అందుకే సపరేట్గా 2x2 బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ నచ్చింది. శారీ చాలా లైట్ కలర్ కదా, సో బ్లౌజ్ పీస్ కొంచెం డార్క్లో నాచ్ కలర్లో తీసుకున్నాను. సెట్ అయిందా? నెక్స్ట్ ఈ శారీ చూడగానే నాకు నచ్చింది. ఎక్కువగా కలర్ నచ్చింది. లైట్ కలర్ షేడ్ చాలా బాగుంది కదా. ఈ శారీస్ అన్నీ నేను ఆషాఢం ఆఫర్స్లో ఆర్ఎస్ బ్రదర్స్, KLM షాపింగ్ మాల్, మాంగళ్య, ఈ మాల్స్ అన్నిటిలో తిరిగి తీసుకున్నాను. శారీస్ అన్నీ ఎక్కువ ప్రైసెస్ ఏం కాదు. ఇది బ్లౌజ్ పీస్. ఈ శారీని చూస్తే నాకు ఒక పురి విప్పిన నెమలిని చూసినట్టు ఒక ఫీల్ అయితే వచ్చింది. శారీస్ అన్నీ రీజనబుల్ ప్రైసెస్ అని చెప్పాను కదా, ఆఫర్స్లోని 300, 350, 400, 450 అన్ని శారీస్ 500 బిలోనే ఉన్నాయి. నేను తీసుకున్నవన్నీ అన్ని శారీస్ ఆఫర్లో అంటే 50% డిస్కౌంట్లోనే ఆఫ్ రేట్కే వచ్చాయి. అఫ్ కోర్స్ పికాక్ కలర్ ఈజ్ టోటలీ డిఫరెంట్. నెక్స్ట్ ఈ శారీ చూడండి, బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ అనుకుంటా. సో ఈ కలర్ ఇలా ఉంది ఈ శారీ. ఇది కూడా లైట్ వెయిట్ శారీ, హార్డ్లీ 500 గ్రామ్స్ కూడా ఉంటుందో లేదో. బ్లౌజ్ పీస్ ఇది. నేను శారీస్ చూపిస్తున్న విధానం మీకు నచ్చిందో లేదో కమెంట్ చేసి చెప్పండి. ఎలా చేయాలో సజెషన్స్ ఇవ్వండి. మీ సజెషన్స్ నాకు హెల్ప్ అవుతాయి కదా, సో అందుకే అడుగుతున్నాను. నేను చాలా సైలెంట్ పర్సనాలిటీ, అంత టాకెటివ్ కాదు. సో అందుకే నేను మాట్లాడడానికి మాటలు వెతుక్కొని మాట్లాడుతున్నాను. చూడండి, నేను ఇంకా ఈ ట్యాగ్స్ కూడా తీయలేదు. కొన్న తర్వాత అలా పక్కన పెట్టేశాను, సర్ది పెట్టేశాను. మళ్ళీ ఈ వీడియో చేస్తున్నప్పుడు మీకు చూపించడానికి అని తీశాను. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఇది ఫ్యాబ్రికే, శారీ కాదు. తీసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్స్లోనే తీసుకున్నా. దీనికి బ్లౌజ్ పీస్ కూడా లేదు. ఈ శారీ చూడడానికి అంతగా ఏం లేకపోయినా ఎందుకో ఈ శారీ చూడగానే నాకు మా సిస్టర్ తన ప్రైమరీ స్కూల్లో టీచర్స్ డే అప్పుడు చిన్నప్పుడు కట్టుకున్న శారీ సేమ్ ఇదే ప్యాటర్న్, అంటే కొంచెం అది గ్రీన్ అండ్ బ్లూ కలర్ షేడ్స్లో వస్తుంది, కానీ సేమ్ ఇలానే ఉంటుంది. అందుకే చూడగానే ఎందుకో తీసుకోవాలనిపించి తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఈ పింక్ శారీ చూడండి, ఇది కొంచెం వెయిట్గానే ఉంది. శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింటే, రోజ్ ఫ్లవర్స్. ఈ క్లాత్లో అనార్కలి టైప్, అంబ్రిల్లా టైప్, లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా స్టిచ్చింగ్ చేయించవచ్చు. క్లాత్ చాలా బాగుంది. ఇది బ్లౌజ్ పీస్. శారీ మొత్తం పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్తో అంతా ఫ్లోరల్ ప్రింటే. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పింక్ కలర్, బేబీ పింక్ కలర్. శారీస్ అన్నీ నార్మల్గానే వేసుకున్నాను, ఏం ప్లీట్స్ పెట్టకుండా నార్మల్గా అలా వేసుకున్నా, జస్ట్ ఫోటో కోసం. మంచిగా రెడీ అయ్యి ఇంకా ప్లీట్స్ పెట్టుకొని కట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో. నెక్స్ట్ వన్ ఈ శారీ చూడండి, బ్లూ
డార్క్ అండ్ లైట్ బ్లూ షేడ్స్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ శారీ నేను మాంగళ్యలో తీసుకున్నా అనుకుంటా, మాంగళ్య షాపింగ్ మాల్. ఇది కూడా లైట్ వెయిట్ శారీ. శారీ అంతా లవ్ సింబల్స్ ఇచ్చారు. శారీ అంతా ఒకటే ప్యాటర్న్. శారీ మొత్తం లవ్ సింబల్స్ వచ్చాయి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. చూడండి, బ్లౌజ్ పీస్ బాగుంది కదా. నార్మల్గానే నా వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందులోనూ ఈ వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ నా వాయిస్ ఇంకా 100 times ఆఫ్ వాయిస్ ఓవర్ ఇచ్చి నా వాయిస్ ఇంకా చాలా దారుణంగా తయారైంది. సేమ్ ఇదే శారీ, ఇదే ప్యాటర్న్, జస్ట్ స్లైట్గా కలర్ డిఫరెన్స్ అంతే. బిగ్ బాస్లో రోహిణి ఫ్రాక్ అవుట్ఫిట్ వేసుకుంది. నేను అలానే ఫ్రాక్స్ టైప్లో అనార్కలి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకుందామని తీసుకున్నాను. నెక్స్ట్ దిస్ ఈజ్ ది లాస్ట్ వన్. ఇది ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. ఈ సారీ కూడా లైట్ వెయిటే. ఇది బ్లౌజ్ పీస్ కొంచెం చిన్నగా వచ్చింది అనిపించింది. యాక్చువల్లీ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తున్న ఫొటోస్ కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ సారీ. సో మీకు ఏ సారీ నచ్చిందో, నాకు ఏ సారీ సూట్ అయిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి.